రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు. విజయం 3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. లొకేషన్, లొకేషన్, లొకేషన్. ఈరోజు మనం హైదరాబాద్లోని టీ హోమ్స్ జుమేరా టవర్స్ విషయంలో ఈ మాట ఎంత నిజమో కొంచెం లోతుగా చూద్దాం. అసలు దాని లొకేషన్ దానికి అంత స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తుందో తెలుసుకుందాం. మన విశ్లేషణ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. అసలు హైదరాబాద్లో అంత ఫాస్ట్గా గ్రో అవుతున్న రియల్ ఎస్టేట్ కారిడార్ ఏది? ఎందుకంటే ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరికిందంటే అక్కడ ఏ ప్రాజెక్ట్ వచ్చినా దాని విజయం దాదాపుగా ఖాయం. ఆ సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మనం మాట్లాడుకోబోయేది టీ హోమ్స్ జుమేరా టవర్స్ గురించి. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. దీని వెనక ఉన్నది దుబాయ్కి చెందిన డిఎన్బి కన్స్ట్రక్షన్స్. ఇక లొకేషన్ విషయానికొస్తే ఇది హైదరాబాద్లోని మోకిలలో శంకర్పల్లి కోకాపేట్ రోడ్లో ఉంది. ఇంతకీ ఈ లొకేషన్ కదేంటో చూద్దాం పదండి. ఈ లొకేషన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక కెమెరా లెన్స్లా ఆలోచిద్దాం. ముందుగా దగ్గరగా జూమిన్ చేసి చూద్దాం. అంటే ఈ ప్రాజెక్ట్ నుండి కేవలం 5 నిమిషాల దూరంలో మనకు ఏమేం దొరుకుతాయో ఒకసారి చూద్దాం. 5 నిమిషాలు, జస్ట్ 5 మినిట్స్. మన డైలీ లైఫ్లో ఈ 5 నిమిషాలకి ఎంత విలువ ఉంటుందో కదా. ఈ ప్రాజెక్ట్ విషయంలో అయితే ఈ 5 నిమిషాల ప్రయాణం కుటుంబాలకి ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి చూడండి, 5 నిమిషాల డ్రైవ్లో పిల్లల చదువుకి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఎంజీఐటి, సిబిఐటి, ఐసిఎఫ్ఐ లాంటి టాప్ యూనివర్సిటీలే కాదు, ఇండస్ ఇంటర్నేషనల్ లాంటి ప్రీమియం స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇదొక కంప్లీట్ ఎడ్యుకేషనల్ హబ్ లాంటిది. ఫ్యామిలీస్కి ఎంతో విలువైన టైం సేవ్ అవుతుంది. సరే, ఇప్పుడు మన కెమెరాని కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. చదువులు సరే, మరి ఉద్యోగాల సంగతేంటి? ఈ ఏరియా హైదరాబాద్ జాబ్ మార్కెట్కి, అంటే మన ఎకనామిక్ ఇంజిన్కి ఎంత దగ్గరగా ఉందో గమనిద్దాం. ఇప్పుడు ఇంకో మ్యాజిక్ నంబర్ 10 నిమిషాలు. జస్ట్ 10 మినిట్స్. కేవలం 10 నిమిషాల ప్రయాణంలో హైదరాబాద్లోని అతి పెద్ద జాబ్ సెంటర్స్కి చేరుకోవచ్చు. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని కంప్లీట్గా మార్చేస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు కొండకల్ ఎస్సీజీ, మరోవైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కే క్రౌన్ జ్యువెల్ లాంటి నియోపోలిస్ ఎస్సీజీ. ఈ రెండూ ఇక్కడ నుండి కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. ఐటీ ప్రొఫెషనల్స్కి ఇది ఎంత పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజో కదా. సరే, ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు యాడ్ చేద్దాం. 15 నిమిషాలు. ఈ 15 నిమిషాల్లో ఎక్కడికెళ్ళొచ్చో తెలుసా? డైరెక్ట్గా హైదరాబాద్ కార్పొరేట్ వరల్డ్ హార్ట్లోకి, అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి. అవును, కరెక్టే. ఐటీ వాళ్లకే అడ్డాలాంటి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, విప్రో ఎక్స్ రోడ్స్ ఇవన్నీ జస్ట్ పావుగంట దూరంలోనే. అంటే రోజూ గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కునే పనిలేదు. ఆ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. రైట్. ఇప్పటిదాకా దగ్గరగా చూశాం. ఇప్పుడు మన కెమెరాని కంప్లీట్గా వెనక్కి జూమ్ అవుట్ చేసి ఒక బర్డ్స్ ఐ వ్యూలో చూద్దాం. ఈ మోకిలేరియా కొన్ని ప్రాంతాలకే కాదు, మొత్తం హైదరాబాదుకి, ఇంకా చెప్పాలంటే సిటీ బయట ప్రపంచానికి కూడా ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. 7 నిమిషాలు అంతే. జస్ట్ 7 మినిట్స్లో హైదరాబాద్కి లైఫ్ లైన్ లాంటి ఔటర్ రింగ్ రోడ్ మీద ఉంటారు. దీనివల్ల లాభం ఏంటంటే సిటీలో ఏ మూలకైనా సరే, ఎయిర్పోర్ట్కైనా సరే ట్రాఫిక్ గోల లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనెక్టివిటీ అంటే ఏదో ఒక్క రోడ్డు కాదు, ఇదొక కంప్లీట్ నెట్వర్క్. ఓఆర్ఆర్కి చాలా ఎగ్జిట్స్ దగ్గరలో ఉన్నాయి. ముంబై హైవేకి చాలా క్లోజ్గా ఉంది. అంతేకాదు, లింగంపల్లి, హైటెక్ సిటీ లాంటి రైల్వే స్టేషన్స్ కూడా చాలా దగ్గర. అంటే రోడ్డు, రైలు 2 మార్గాల్లోనూ నగరం మొత్తం మన అరచేతిలో ఉన్నట్టే. సిటీలో తిరగాలన్నా, లేదంటే వేరే ఊరికి ఫ్లైట్ ఎక్కాలన్నా ఇక్కడ్నుండి చాలా ఈజీ. జస్ట్ 25 మినిట్స్లో రాయ్దుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటారు. ఇక 35 మినిట్స్లో అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఉంటారు. అంటే ప్రయాణం అనేది ఇకపై పెద్ద టెన్షన్ కాదు. ఓకే, 5, 10, 15 నిమిషాల దూరాలు చూశాం. సిటీవైడ్ కనెక్టివిటీ కూడా చూశాం. అంతా బావుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ కలిసి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా ఎలా మారతాయి? ఫ్యూచర్ గ్రోత్కి ఈ లొకేషన్ గ్యారంటీ ఇస్తుందా? ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఈక్వేషన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఒకవైపు ఐటీ హబ్స్, మరోవైపు నియోపోలిస్ ఎస్ఈజెడ్, ఇంకోవైపు ఎయిర్పోర్ట్. ఈ 3 గ్రోత్ ఇంజిన్స్ మధ్యలో ఉంది లొకేషన్. సో ఇక్కడ ప్రాపర్టీ వాల్యూస్ పెరగడం అనేది కేవలం ఒక అవకాశం కాదు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఒక ప్రాజెక్ట్ని నమ్మాలంటే అన్నిటికన్నా పెద్ద గీటరాయి ఏంటి? పెద్ద పెద్ద బ్యాంకులు దాన్ని అప్రూవ్ చేయడం. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ,
యాక్సిస్ బ్యాంక్ లాంటి టాప్ బ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేశాయి. అంటే దీని లీగాలిటీకి, క్వాలిటీకి ఇంతకన్నా పెద్ద గ్యారంటీ అవసరం లేదు. సో ఈ మొత్తం విశ్లేషణని ఒక్క లైన్లో చెప్పాలంటే అది ఇదే: ప్రైమ్ కనెక్టివిటీ ప్లస్ ఫ్యూచర్ గ్రోత్ జోన్. ఇది జస్ట్ ఒక స్లోగన్ కాదు, ఈ ప్రాజెక్ట్ మొత్తం కథ ఇదే: ప్రెజెంట్లో కంఫర్ట్, ఫ్యూచర్లో గ్రోత్. మరి మనం మొదట అడిగిన ప్రశ్నకు మళ్ళీ వద్దాం. హైదరాబాద్ చాలా వేగంగా ఎదుగుతోంది. మరి ఈ ఎదుగుతున్న హైదరాబాద్ భవిష్యత్తులో మన స్థానం ఎక్కడ ఉండాలి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.